హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉద్రిక్తత నెలకొంది. ట్యాంక్ బండ్ పై నిమజ్జనం లేదంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసిన జాలీలు తొలగించి వినాయక నిమజ్జనం చేశారు. అనేక సంవత్సరాలుగా ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం చేస్తున్నాం, అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం అడ్డుకోవడం తగదన్నారు. కొత్త రూల్స్ తీసుకొచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే హైదరాబాద్ మొత్తం స్తంభింపచేస్తామని హెచ్చరించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు. ఏం ఎజెండా అమలు చేయాలనుకుంటున్నారు ఇవాళ హైదరాబాద్ పోలీసులు? దారుసలం ఎజెండా నడవదు, గుర్తు పెట్టుకోండి. భాగ్యనగరం మాది. భాగ్యనగరం లోపట వినాయక సాగర్ లోపట నిమజ్జనం చేయడం హిందువుల యొక్క ధార్మిక హక్కు. ఈ హక్కును ఏ శక్తి కూడా ఆపలేదు. మీరు ఆపాలని చూస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రజలు కోపోద్రిక్తులైతే జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. గుండెలు మీకు ఏ రకంగా మా యొక్క విశ్వాసాలను అవమానిస్తున్నారు మీరు? 45 సంవత్సరాలుగా మేము కట్టుకున్న ప్రజల భాగస్వామ్యంతో కట్టుకున్నటువంటి ఈ వినాయక సాగర్ లోపట మీరు వినాయకుని నిమజ్జనం కానియరా? నడవలు భాగ్యనగరం లోపట మీ దారుసలం ఎజెండాను నడవనీయము. నిజాం తలలు వంచి అనంత చతుర్దశి రోజున ఈ యొక్క సంస్థానం విమోచనమైంది. ఈ అనంత చతుర్దశి రోజున మళ్ళీ మీ రజాకార్ ఎజెండా తల వంచిపిస్తాము. యథావిధిగా ఇక్కడ నిమజ్జనం జరిపి తీరుతారు ప్రజలు. ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివేష లేకుండా మీరు ఎన్ని కోర్టు తీర్పులు సాకుగా చూపెడుతున్నారు, కుంటి సాకులు చూపెడతా ఉన్నారు. సరైన వాదనలు వినిపించలేదు, సరైనటువంటి డాక్యుమెంట్స్ కోర్టు ముందర పెట్టలేదు. మీ యొక్క హిడెన్ ఎజెండా తోటి వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. వాటిని తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాందే, ప్రభుత్వ విభాగాలదే. ప్రజలు మాత్రం యథేచ్ఛగా నిమజ్జనోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మధ్యాహ్నం లోపట ఇక్కడ ఏర్పాట్లు గిన ప్రారంభం కాకపోతే సాయంత్రం మా కమిటీ ఉన్నది. మేము నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ఉత్సవ సమితి నిర్వాహకులను పిలిచినాము. రేపు పెద్ద ఎత్తున నగరం లోపట ఆందోళన కార్యక్రమానికి నగరం స్తంభింపజేస్తాము. ఎక్కడి గణపతి మండపాలు అక్కడనే మేము గుళ్ళు కడతాం. ఎక్కడి నగరాన్ని మొత్తం స్తంభింపజేస్తాం. కాబట్టి వాళ్ళ అల్టిమేటం ఇస్తా ఉన్నాం. మధ్యాహ్నం లోపట ప్రభుత్వం సరైనటువంటి ఏర్పాట్లు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే. మీకు చేత కాకపోతే ఎందుకు మీటింగులు పెట్టిర్రు, ఎందుకు చేస్తామని చెప్పిండ్రు? ప్రజలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేత కాకపోతే మేము చేసుకుంటాం. ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నీరు గార్చాలనేటటువంటి ఉద్దేశంతో గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క హయాంలో కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఈ రోజు ట్యాంక్ బండి మీద విగ్రహాల నిమజ్జనం చేయడానికి నిషేధం అనేటటువంటి ఒక బ్యానర్లను పెట్టడం జరిగింది. మేము గణేష్ ఉత్సవ సమితి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ యొక్క నిషేధం ఏదైతే దీన్ని మేము ధిక్కరిస్తున్నాం. ట్యాంక్ బండి మీద ప్రతి సంవత్సరం ఏ రకంగానైతే నిమజ్జనం జరిగిందో ఈ సంవత్సరం కూడా గణేష్ల యొక్క నిమజ్జనానికి ఈ ట్యాంక్ బండి మీద అనుమతి ఇవ్వాలి. దానికి సింబాలిక్ గా మేము ఈ ఉదయం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క సభ్యులమందరం కూడా వచ్చి ఇప్పుడు గణేషుని నిమజ్జనం చేయడం జరిగింది. మేము పోలీసు వారికి, అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నాం, చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఈ ట్యాంక్ బండి మీద మమ్మల్ని నిమజ్జనం చేయడానికి ఏదైనా అవరోధం కలిగిస్తే మొత్తము భాగ్యనగర్ లో బయలుదేరేటటువంటి ఒక గణేషులందరినీ కూడా పోలీసులు, ప్రభుత్వమే నిమజ్జనం చేసేటటువంటి ఒక పరిస్థితి ఏర్పాటవుతుంది. కాబట్టి మేము కోరుతున్నాం ఏంటంటే ప్రశాంతంగా ఈ యొక్క కార్యక్రమం జరగనివ్వండి. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏమి కూడా గైడ్ లైన్స్ రాలేదు. ఈ సంవత్సరం ట్యాంక్ బండ్ పైన నిమజ్జనం ఉందా లేదా అది కూడా గవర్నమెంట్ క్లియర్ చేయలేదు. నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను, ఎందుకు హిందూ ఫెస్టివల్ పైన ఈ విధంగా ఆర్డర్లు వస్తున్నాయి?
మేము ఇంతకు ముందు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ట్యాంక్ బండ్లో ఉన్న వాటరు తాగే వాటర్ కాదు, టోటల్ పొల్యూటెడ్ వాటర్ ట్యాంక్ బండ్లో ఉన్న వాటరు. వినాయక సాగర్లో ఎన్నో సంవత్సరాల నుంచి నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2 డేస్ బ్యాలెన్స్ ఉంది. అక్కడ నిమజ్జనం ఎక్కడ చేయాలి ఏంది ఇప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఏమి గైడ్లైన్స్ కూడా రాలేదు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మొత్తం తెలంగాణ ప్రజలు ఇవాళ మీ వైపు చూస్తున్నారు, హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలు ఇవాళ మీ వైపు చూస్తున్నారు, మీ గవర్నమెంట్ వైపు చూస్తున్నారు. గతంలో ఇట్లాంటి ఆర్డర్లు రాలేదు, వస్తే కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ ఒక స్పెషల్ అడ్వకేట్ని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఆర్డర్ పైన కూడా స్టే తీసుకొని వస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, హిందువులకి వ్యతిరేకంగా ఉన్న గవర్నమెంట్ ఇప్పటివరకు ఏమి కూడా ఆర్డర్ తీసుకొని రాలేదంటే భారత్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ట్యాంక్ బండ్ పై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్ని రోజుల పాటు ఎదురు చూసినటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, హిందూ సంఘాలు ఏకంగా పోలీసులు విధించినటువంటి కంచెలు, ఫ్లెక్సీలని తొలగిస్తూ వారు ఈ నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం లోపు గణేష్ నిమజ్జనం సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేయకపోతే రేపు 17వ తేదీన హైదరాబాద్ లో జరగబోయేటువంటి మహా నిమజ్జనం కార్యక్రమం మండప నిర్వాహకులందరూ కూడా సమాచారం ఇచ్చి హైదరాబాద్ ని మొత్తం స్తంభింపజేస్తాం, ఎక్కడికక్కడ నిలిచిపోయే విధంగా వ్యవహరిస్తాం. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యాహ్నం లోపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం వేలాది గణనాథులు నిమజ్జనానికి బయలుదేరినటువంటి క్రమంలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగి త్వరలో పూర్తి చేయాలంటూ డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, హిందూ సంఘాలు, విహెచ్పి, బజరంగ దళ్ నేతలంతా కూడా ట్యాంక్ బండ్ కి చేరుకొని పోలీసులు విధించినటువంటి కంచెలను, ఫెన్సింగ్ ని తొలగించి ఆ ఫెన్సింగ్ ని కాళ్ళ కిందేసి తొక్కుతూ తాము చేతిలో తీసుకొచ్చినటువంటి గణనాథులని నిమజ్జనం చేస్తామన్నట్టుగా కూడా మహిళలు, పురుషులు అందరూ కూడా భక్తులు గణనాథులను తీసుకొచ్చి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు స్క్రీన్ కనబడతా ఉన్నాయి. గణేష్ సమితి ఉత్సవ సభ్యులు పోలీసులను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. ప్రతి ఏటా గణేష్ నిమజ్జనం అనగానే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అసహనం ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది? హిందూ పండుగలంటే ప్రభుత్వాలకు ఇష్టం ఉండదా? హిందువులుగా పుట్టి, హిందువులుగా జీవనం సాగిస్తూ, హిందువులుగా పూజిస్తూ మీరు సీటు దక్కించుకున్నటువంటి వెంటనే వేద పండితులతో మీరు పూజలు చేయించుకుని మీ సీట్లలో మాత్రం హిందూ సాంప్రదాయబద్ధంగా బాధ్యతలు తీసుకుంటారు. అదే హిందూ పండుగల జోలికి రాగానే ఇమ్మీడియట్ గా ఆంక్షలు విధిస్తూ, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు ఇస్తూ ఈ రకంగా వ్యవహరించకూడదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి కఠిన చర్యలకు పాల్పడుతూ ఉంది? వారు తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలి. ఇమీడియట్ గా అక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వేలాది విగ్రహాలు నిమజ్జనం చేసే విధంగా మధ్యాహ్నం లోపు పూర్తి చర్యలు, ఏర్పాట్లు అక్కడ పూర్తి అవ్వకపోతే మాత్రం రేపు జరగబోయేటువంటి మహా నిమజ్జనాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో ఎక్కడక్కడ విస్తరింపజేసి ఎక్కడికక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్లపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఆందోళన చేయాల్సి వస్తుంది. పరిస్థితి అదుపు తప్పకుండేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చూడాల్సిందే. పరిస్థితి అదుపు తప్పితే మాత్రం మా బాధ్యత ప్రభుత్వాన్ని మాత్రం హెచ్చరిస్తూ ఈ రోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు, పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్, వీళ్ళు స్టీల్ కంచెలు అక్కడ ఏర్పాటు చేయడము, ఎవరు కూడా గణనాథులను నిమజ్జనం చేయొద్దని కంచెలను అన్ని కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు దాన్ని బద్దలగొట్టి ఆ కంచెలనంతా కూడా తొలగించి పోలీసులు చూస్తూ ఉండగానే వారి సమక్షంలోనే గణనాథులను నిమజ్జనం చేసి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాజాసింగ్ కూడా నిన్న రాత్రి గణేష్ మండపంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హిందూ పండుగ అయినటువంటి అత్యంత పెద్ద పండుగ ముంబై తరహాలో జరిగేటువంటి హైదరాబాద్ లో మహా గణేష్ నిమజ్జనం సమీపించిందంటే చాలు ప్రభుత్వమే దగ్గరుండి వీటిని ఏదో రకంగా ఆటంకం ఏర్పాటు చేయాలంటూ మాత్రం ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ కొత్త రకమైనటువంటి ఆంక్షలని ఎందుకు తీసుకొస్తారు? ఎందుకు గణేష్ నిమజ్జనం సమయంలోనే ఈ కొత్త రకమైనటువంటి పద్ధతులను తీసుకొచ్చి హిందువులని రెచ్చగొట్టి, హిందువులని డిస్టర్బ్ చేసి
హిందువులని కొంత కన్ఫ్యూజన్ కి గురి చేసి ఏం జరుగుతుందని ప్రతిసారి ఇదే ఆందోళనలో గణేష్ నిమజ్జనం చేయాల్సిందేనా, ప్రశాంతంగా చేసుకోలేమంటూ కూడా రాజాసింగ్ పిలుపునివ్వడము, భాగ్యనగర్ గణేష్ సమితి ఉత్సవ సభ్యులు కూడా ట్యాంక్ బండ్ కి చేరుకొని ఆ కంచెలను బద్దగొట్టి వారు కూడా గణేష్ నిమజ్జనం చేసి అందరు కూడా కదిలి రావాలి, మండప నిర్వాహకులందరూ కూడా మేము సందేశం ఇస్తా ఉన్నాము. పోలీసులు ప్రభుత్వం ఈ రకంగానే వ్యవహరిస్తే 17వ తేదీన నిమజ్జనం రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిలిపివేసుకొని రోడ్లపైనే ఆందోళన వ్యక్తం చేయాలంటూ కూడా భాగ్యనగర్ గణేష్ సమితి పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు అట్టహాసంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటూ పరిశీలించడానికి రావడము, అక్కడ యథాతథంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కంచెలు వేసుకొని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఎక్కడ వాడు ఇప్పటివరకు క్రెయిన్లను ఏర్పాటు చేయకపోవడము, లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయకపోవడము, రోడ్లంతా కూడా క్లీన్ లేకపోవడము, అక్కడ వాటర్ సప్లై కానీ ఫుడ్ సప్లై కానీ ఏ వాతావరణం అక్కడ కనిపించకపోవడంతో మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఆ ఫెన్సింగ్ ని తొలగించి ఫెన్సింగ్ వేసి కాళ్ళ కింద తొక్కుతూ గణేష్ నిమజ్జనం పూర్తి చేసి అందరూ కూడా ఈ రకంగానే బరితెగించి ఈ ట్యాంక్ బండ్ కి చేరుకొని ఈ రకంగానే గణేష్ నిమజ్జనం చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోవడం మాత్రం హెచ్చరించినటువంటి పరిస్థితి నెలకొంది. శివ, అయితే ప్రభుత్వ వెర్షన్ ఏ రకంగా ఉంది? పోలీసులు ఎవరైనా మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి స్పందించినటువంటి పరిస్థితి ఉందా రవితేజ? ఏంటి, ఎందుకు ఒక పక్క కోర్టు ఆదేశాలని వార్తలు వస్తున్నప్పటికీ కూడా స్పష్టమైనటువంటి ప్రకటన ఎందుకు ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ రావట్లేదు? ప్రతిసారి ఇటు కొంతమంది పిటిషనర్లు ట్యాంక్ బండ్ లో ఈ మహా నిమజ్జనం జరగకూడదు, వాటర్ పొల్యూటెడ్ అయిపోతాయి, నగర కాలుష్యం అంతా కూడా పూర్తిగా చెడిపోతుందన్న ఉద్దేశంతో గతంలో కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకుంటాం. కోర్టు ఆ పిటిషన్ లో ఎలాంటి మీరు సరైనటువంటి ఆధారాలు చూపకపోవడంగా ఆ పిటిషన్ ని తిరస్కరిస్తూ గతంలో ఉన్నటువంటి ఆదేశాలను పాటించాల్సింది అంటూ మాత్రం కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ పోలీసులు వాటిని పాటించట్లేదు. పోలీసులు 2021, 22, 23 ఇచ్చినటువంటి కోర్టు ఆదేశాల ప్రకారంగానే అక్కడ నిమజ్జనం జరపాల్సి ఉంటుంది. ప్రతిసారి పోలీసులు ఏదో రకంగా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ప్రతిసారి జరుపుతూనే ఉంటారు. కోర్టు చాలా స్పష్టంగా ఆ ఆదేశాలు జారీ చేస్తూ గత ఆదేశాలన్నీ పాటిస్తూ గణేష్ నిమజ్జనం చేసుకోవచ్చు అంటూ కూడా ఈ వెసులుబాటు కల్పించినప్పటికీ హైదరాబాద్ పోలీసులు మాత్రం ఫ్లెక్స్లు ఆ రకంగానే పెట్టి క్రెయిన్లను ఏర్పాటు చేయకపోవడము, చుట్టూ మొత్తం కంచె అంతా ఏర్పాటు చేసి పోలీసులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని అడిషనల్ ఫోర్స్ అక్కడ పెట్టి ఏ ఒక్క హిందూ సంఘాలు, హిందువులు, గణేష్ భక్తులు అక్కడికి చేరుకొని నిమజ్జనం చేయకూడదు అంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ 2-3 రోజులు హైదరాబాద్ లో ఏం జరగబోతా ఉంది, ఎలాంటి ఉత్కంఠ పరిస్థితికి దారి తీస్తా ఉంది. పోలీసులు ఇలా వ్యవహరిస్తే మండప నిర్వాహకులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తే హైదరాబాద్ లో పరిస్థితి ఏంటి, పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ స్తంభింపజేస్తే వీటి బాధ్యత ఎవరు, సాధారణ ప్రజలతో పాటు సాధారణ వాహనదారులంతా కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటే ఎవరు ఈ బాధ్యతలు వహిస్తారనే దానిపై మాత్రం ఇప్పుడు ఉత్కంఠంగా నెలకొన్నటువంటి అంశం. ఎల్లుండి ఈ రోజు ఆదివారం, రేపు సోమవారం మినహా ఎల్లుండి మంగళవారం రోజు ఉదయం నుంచి కూడా వేలాది గణనాథులు ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనం కోసం బయలుదేరుతున్నటువంటి క్రమంలో ఇప్పటికి కూడా స్పష్టత లేకపోవడంపై మాత్రం హిందూ సంఘాలు ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి.